వినయశీలుడు గురువుకి వందనం చేసి తన ప్రార్థనను విన్నపించుకున్న తర్వాత మరలా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు అందరికీ ఉపదేశం ప్రారంభించారు. వెంటనే అందులో ఉన్న ఒక వ్యక్తి ఒక చిన్న అబ్బాయిని తీసుకొని వచ్చారు. వాడికి 14 ఏళ్ళు ఆ ప్రాయం ఉండవచ్చు. ఆ పిల్లవాడు దగ్గర తీసుకొని వచ్చి, అయ్యా, గురువు ఉన్నప్పుడు అనేక సమస్యలు పరీక్షిస్తున్నారు, మీరు ఇతనికి కొన్ని అలవాట్లు ఉన్నాయి, అవి మానుకోమంటే మానడం లేదు, దొంగతనం చేయకూడదురా, అబద్ధం చెప్పకూడదురా, ఎవరిని మోసం చేయదురా, ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఉంటాను, కానీ వీడు ఎంతగా మారని అంటున్నాడు, మీరేమన్నా ప్రయత్నిస్తారా అన్న. వినయశీలుడు చిన్నగా చిరునవ్వు నవ్వి ఆ బాల్ దగ్గర పిలిచాడు. పిలిచి, నీకు ఉత్తమమైనటువంటి గొప్ప జీవితం రావాలి అంటే ఇప్పుడు తల్లిదండ్రుల మాటలను గౌరవించేవారు, తల్లిదండ్రులకు అనుకూలంగా నడుచుకునేటటువంటి వారు, సమాజంలో తమ గౌరవాన్ని తమ ప్రతిష్టను పోనీయకుండా తల్లిదండ్రులకు భగవంతుడికి గురువుకు ఎటువంటి చెడ్డపేరు లేకుండా జీవించినటువంటి వాళ్ళంతా. వీళ్ళందరూ కూడా మంచి మంచి పనులు చేశారు. అలాంటి పనులు మనం చేస్తే మనం కూడా గొప్ప ఉన్నత స్థాయిలోకి పోతాం. ఆ స్థాయి అందుకోవాలంటే మనం మంచి పనులే చేయాలి, మంచి అలవాట్లు ఉండాలి. అంత సృష్టించాడు కనుక మనకు ఆయన మంచి చెబుతున్నాడు కాబట్టి మంచిని వినాలి అని చెప్పాడు వినేశాడు. తర్వాత ఆ పిల్లవాడు మెల్లిగా ఏదో అర్థం చేసుకున్నాడు. చేసుకొని పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు. చెప్తూనే వాళ్ళ తండ్రిని పిలిచాడు. అయ్యా, మన సమాజంలో తల్లిదండ్రులు పెద్దవారు అందరూ కూడా అనేక మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏమి చేయకూడదో చెప్తున్నారు. దొంగతనం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు, మోసం చేయొద్దు, ఎవరిని ద్వేషించొద్దు, దూషించొద్దు. ఈ వద్దు వద్దు వద్దంటే వాళ్ళకి అవే కావాలనుకుంటారు పిల్లలు. ఎందుకు? తల్లిదండ్రులతో వద్దు వద్దు అన్నట్టు దాంట్లో ఏదో ఉంది అనుకుంటారు. అనుమానం అనేది మనిషిని ప్రాణ సంకటంతో సమానం. సందిగ్ధంలో పడేస్తుంది. చెయ్యాలా చేయకూడదా, చేయవచ్చా చేయకూడదా, ఈ రెండింటి మధ్య మనసు ఇలా లాగుతుంటుంది. ఒకటి ఇవైపు లాగితే చేయమని, ఇంకోటి ఇవి చేయొద్దు అంటుంది. ఇది చెయ్యాలి చేయవద్దు. దీనికి మధ్యలో ఉన్నటువంటి ఆ స్థితిని మనం గట్టిగా పట్టుకున్నామంటే మనకు ఎటువంటి సమస్య రాదు. ఏమంటే ఒకటి చేయకూడదు అనేది నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ అంటే అర్థమేమి? వ్యతిరేకమైన శక్తి. అంటే మన దగ్గర ఉండే లాక్కునే శక్తి. అది మన దివ్యశక్తుల వల్ల మనిషిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ లాక్కుంటుంది. అదే ఇంకొకటి ఉంది, పాజిటివ్ ఎనర్జీ. అది అనుకూల ఆలోచనల వల్ల వస్తుంది. మనం అనుకూలంగా ఆలోచించుకునే కొద్దీ ఏమీ లేదు, భయపడాల్సింది ఏమీ లేదు, అది ఏమైనా భగవంతుడు మనం కాపాడుతాడు అనుకునే కొద్దీ ఆ శక్తి మళ్ళీ అది పెరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు శక్తుల మధ్య దేని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే మధ్యలో ఇంకొకటి ఉంది, తటస్థ స్థితి. ఏ స్థితి అది? తటస్థ స్థితి. అంటే మీ వ్యతిరేక స్థితి, అనుకూల స్థితి, తటస్థంగా ఉండేటువంటి స్థితి. మరి ఈ తటస్థితిని మనకు అద్భుతమైనటువంటి శాస్త్రీయ అణుసాపేక్ష సిద్ధాంతాన్ని కనుక్కున్నవాడు, అణువుల యొక్క పరిణామాన్ని, అణువులలో మొత్తం అణు విధానాన్ని దృష్టి అంతా నిండి ఉందని కనుక్కున్నవాడు ఐన్స్టీన్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త, ఆంగ్ల శాస్త్రవేత్త. ఈ అణువు అనే దాంట్లో మళ్ళీ 3 అణువులు ఉన్నాయి, 3 పరమాణువులు ఉన్నాయి. అణువు, పరమాణువు అంటే ఈ 3 పరమాణువులు ఒకదాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి, 3 వరుసగా తిరుగుతూ ఉంటాయి. అందుకే సృష్టి అంతా కూడా దీర్ఘవృత్తాకారంలో ఉంది. మన శాస్త్రంలో ఎప్పుడూ చెప్పారు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, నేను ఈ విశ్వమంతా నిండి ఉన్నవాడిని, అఖిలాండాలను నిండి ఉన్నవాడిని, ఈ అఖిలాండాల్లో ఏమేమి ఉందో అంతటా నేనే ఉన్నాను. అంతేకాకుండా అనూహ్యమైనటువంటి అణువులో కూడా నేనే ఉన్నాను. అణువు కన్నా అనూహ్యమైంది. అణువు అన్నప్పుడేమి? ఒక ఆటం. అనూహ్యం అంటే
దానికంటే చిన్నవి ఏది పరమాణువు. ఈ పరమాణువులు 3 అని చెప్పుకున్నా కదా. అణువుని విభజిస్తే 3 పరమాణువులుగా వస్తాయి. ఆ 3 పరమాణువులు ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాన్. ఎలక్ట్రాన్ ఇది రుణధ్రువం, రుణక్షేత్రం. ఇది మన శక్తి అంతా లాక్కుంటుంది, అంటే ఖర్చు పెట్టేస్తుంది. అది శక్తిని ఖర్చు పెట్టే పని దాంది. ప్రోటాన్ ఇది శక్తిని సమకూర్చుకునే పని దీంది. ఈ సమకూర్చుతుంటే అది పోగొడుతుంటే ఏం చేయాలి? అందుకే తటస్థంగా ఒకటి పెట్టారు భగవంతుడు, న్యూట్రాన్, న్యూట్రల్ ఎనర్జీ. ఈ న్యూట్రల్ ఎనర్జీని మనం అనుకూల ఎనర్జీతో కలిపేసామనుకోండి, తీసుకెళ్ళి అది వెంటనే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అంటే వ్యతిరేకమైన శక్తి పనిచేయడం మానేస్తుంది. సృష్టిలో 3 శక్తులు ఉన్నాయి: వ్యతిరేక శక్తి, అనుకూల శక్తి, మధ్యలో తటస్థ శక్తి. ఈ తటస్థ శక్తిని దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. న్యూట్రలైజేషన్ కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ జరుగుతాం, యాసిడ్లు పెరుగుతాయి. ఎందుకో మనం అనేక అలవాట్ల వల్ల, ఆహారం ఆలస్యంగా తినడం వల్ల, దేనివల్ల ఆహారం తినకుండా పోవడం వల్ల, లేదంటే ఎక్కువ తినేయడం. ఈ ఏదైనా అధికమైన లేదు, ఏమి తినకపోయినా కూడా ప్రమాదమే. ఇప్పుడు ఈ యొక్క ఆమ్ల పదార్థాలు ఎక్కువ తిన్నాం, స్పైసీ ఫుడ్ అంటారు దాన్ని. తినడం వల్ల ఏమైంది? గ్యాస్ట్రిక్ ట్రబుల్ పెరిగింది, యాసిడ్లు పెరిగిపోతాడు. మరి యాసిడ్ శక్తి తగ్గించాలంటే ఏం చేయాలి? క్షారాలు వాడాలి. దానికి ప్రతికూలంగా క్షార పదార్థాలు వాడాలి. మజ్జిగ, పెరుగు, వెన్న, నెయ్యి ఇట్లాంటివి క్షార గుణాలు ఉండేవి. ఈ క్షార గుణాలు వాడితే దాని ప్రభావం పోతుంది. అదేవిధంగా ఈ తటస్థంగా ఉండేటువంటి న్యూట్రాన్ అనేటువంటి ఆ యొక్క పరమాణువు ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ని, ప్రోటాన్ని మధ్యలో ఉండి ఈ రెండింటినీ సమస్థితిలో ఉండేలాగా చూసుకుంటూ ఉంటుంది. అది ఇది సంపాదించడం ప్రోటాన్, ఖర్చు పెట్టడం ఎలక్ట్రాన్. ఇదేం చేస్తుంది? దాన్ని ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇది చూస్తుంది. ఈ ఎక్కువ కూడబెట్టుకునే దాన్ని దీన్ని కాపాడుతూ ఉంటుంది. ప్రోటాన్ అంటే ఏమి? అనుకూల శక్తి. ధనధ్రువము, రుణధ్రువము, మధ్యలో తటస్థ ధ్రువము. ఈ 3 ఇది సృష్టి అంతా ఉంది అని ఆయన అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు చెప్తాడు, ఈ అణువులో ఉండేటువంటి ఏ ధర్మాలు అయితే ఉన్నాయో, ఈ అఖండములో ఉన్నటువంటి సర్వ జ్యోతిస్వరూపాలలో, సర్వ నక్షత్రాలు, సూర్యగోళాలు ఏమన్నా ఉండే అన్నింటిలో ఒకే ధర్మమే ఉంటుంది. ఏం చేయాలో చెప్పండి, ఏం చేస్తే దానివల్ల ప్రయోజనం చెప్పండి. మీరు చేయకూడదని చెప్తూ ఉంటే వాళ్ళకి చేయాలనిపిస్తుంది. చేస్తే ఏమవుతుంది? ఇది ప్రస్తుతం అందరిలో పుట్టినటువంటి ఎక్కువ ఆలోచన. ఎందుకంటే ఇది వరకు గురువు గారు చెప్పేవారు, అన్ని కలుషితాలు, వాతావరణము, నీరు, ఆహారం అన్నీ కలుషితమైపోయినాయి ఇప్పుడు ప్రస్తుత జీవన విధానంలో. మనకు అది కాకుండా అల్ట్రా వైలెట్ రేసెస్, అతినీలలో అయితే కిరణాలు అనేటివి సూర్యరశ్మి వలన ఆ ఓజోన్ లేయర్, మనల్ని కాపాడే ఓజోన్ లేయరు, సూర్యరశ్మి కిరణాలు చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగించి, ప్రాణ నష్టం కలిగించేటటువంటి కిరణాలు. దాన్ని ఎవరు కాపాడుతున్నారంటే ఓజస్సు. ఓజస్సు మనలో ఉంది. దాని నుంచి వచ్చిన ధర్మమే ఓజస్సు. ఈ ఓజోన్ పొర బలహీనమైతే ఆ అల్ట్రా వైలెట్ రేసెస్, అతినీలలో కిరణాలు ఎక్కువైందనుకో మానవులకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ప్రభావం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. ధ్యానం లేనిదే జ్ఞానం రాదు. ధ్యానమే అతి ముఖ్యమైనది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఓం నమో నారాయణాయ.